లెట్స్ మేక్ apricot డిలైట్. రామ్ అయితే హార్డ్ రెసిపీస్ కంటే స్వీట్ రెసిపీస్ అన్నవి ఎక్కువ ఇష్టంగా తింటారు. అందుకే నేను మాక్సిమం ఇంట్లో స్వీట్ రెసిపీస్ ఎక్కువ అయితే ట్రై అయితే చేస్తాను. ఈ రెసిపీ అయితే చాలాసార్లు బయటనైతే తిన్నాను. బట్ ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందని చాలా భయపడ్డాను. బట్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ అ వెరీ సూపర్ అండ్ యమ్మీ డిజర్ట్. డోంట్ మిస్ ఇట్. జస్ట్ వన్స్ యూ ట్రై ఇట్ యూ లైక్ ఇట్ మోర్. ప్రాసెస్ చెప్తాను చూసేయండి. ఏప్రికాట్ని అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకొని వాటర్ షుగర్ వేసి బాయిల్ చేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేసి వన్ బాయిల్ అయితే చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్లో మిల్క్ మేడ్ వేసి కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి. నేనైతే బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే యూజ్ అయితే చేశాను. ఇంకా గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ అంతే. నేను చూపించిన ప్రాసెస్లో లేయర్ బై లేయర్ సెట్ చేసేసుకొని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎమ్మీ అండ్ సూపర్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రామ్ కూడా ఆఫీస్ నుంచి అయితే వస్తారు. ఇంకా తనకి పట్టుకెళ్ళిస్తే నా గురించే ప్రిపేర్ చేసావని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంక నేను ఏ రెసిపీ చేసినా ఇలాగే చిన్న పిల్లలే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చి సూపర్ అని చెప్తారు. ఆ ఎక్స్ప్రెషన్‌కే నా హార్ట్ అయితే ఫుల్ హ్యాపీనెస్‌తో అయితే నిండిపోద్ది. ఇంక నాకు తినిపిచ్చారు. నాకు చాలా నచ్చింది. బయట దానికంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే నాకు ఎక్కువైతే నచ్చింది. బాయ్ బాయ్.